ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక రవాణా మొదలైంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇసుక రీచ్లలో పంపిణీ మొదలైంది. ఉదయం నుంచే రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం మొదలైంది. అయితే తిరుపతిలో మాత్రం ప్రభుత్వ ఉత్తర్వుల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. జీవో వచ్చిన వెంటనే ఇసుక సరఫరా అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపట్టడం కూడా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇసుకకు సంబంధించి ఒక రేటుని నిర్ణయించి ఆ రేటును రీచులుగా నిర్ణయించి కొన్ని ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరిగింది. దీంతో ఇసుక సకాలంలో లభించక ప్రజలు కానీ లేదంటే నిర్మాతదారులు కానీ లేదంటే గృహ నిర్మాణాలు కానీ లేదా కాంట్రాక్టర్ కానీ తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే మనం గతంలో చూడడం జరిగింది. ఒక ట్రాక్టర్ ఇసుకని 3 నుంచి 5 వేల మధ్య విక్రయించిన పరిస్థితుల్లో ఇసుక కొరలేక ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. ఇటు సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి కానీ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే గతంలో నెలకొంది. ఈ విధానాలన్నింటినీ పరిశీలించినటువంటి తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తాం, నిర్మాణ రంగాన్ని మళ్ళీ ప్రోత్సహిస్తాం, తద్వారా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారందరికీ ఉచితంగా ఇసుకను ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్టు కూడా అట్టహాసంగా ప్రకటించడం జరిగింది. అయితే తిరుపతి జిల్లాలో మాత్రం దీనికి సంబంధించి కొంత వెసులుబాటు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన జీవో లేకపోవడంతో ఆ జీవో వచ్చిన తర్వాత నుంచి ఇసుక విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టడానికి అధికారులు సన్నద్ధమై ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ విధానానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అయితే థర్డ్ పార్టీ ఇప్పటి వరకు ఇసుక రీచ్లు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నుంచి మళ్ళా కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నుంచి ద్వారా మాత్రమే ఇసుకని ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం సీనరైజేజ్ ఛార్జెస్ అండ్ లోడింగ్ ఛార్జెస్ మాత్రమే కలుపుకొని ఉచితంగా ఇసుకని ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారానే ఇసుకను తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని, ఇసుక రీచ్లు కూడా ఎంపిక చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తిరుపతి జిల్లాలో వెంకటగిరి, గూడూరు ప్రాంతాలలో ఇసుక రీచ్లను గుర్తించడం జరిగింది. అలాగే తిరుపతి సమీపంలో కూడా కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు చెప్తున్నప్పుడు కూడా థర్డ్ పార్టీ ఇప్పుడు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినందున పూర్తి స్థాయిలో ప్రభుత్వం జీవో వచ్చిన తర్వాతనే ఈ ఇసుక రీచ్ల నుంచి ఇసుకను తరలించే ప్రయత్నాలు అయితే మొదలు పెడతామని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే తిరుపతి జిల్లాలో కనిపిస్తోంది. కాబట్టి అయితే తిరుపతి జిల్లాలో మాత్రం ఉచిత ఇసుక అమలు మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.